సుదర్శన్ గారి వల్ల ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మరి అనేక నిర్మాణాలు కూడా ఈ డయాస్ కానివ్వండి, మోహన్ రెడ్డి గారి చొరవతో, అదేవిధంగా ప్రయోగశాల మరి పాఠశాలకు అవసరాలు ఉన్నటువంటి మొత్తం సామాగ్రిని సమకూర్చడంలో చక్కగా నవ్వుతూ సమాధానం చెప్పడం, ఆయన నేడు ఉద్యోగ విరమణకి వీళ్ళందరూ చూపించేటటువంటి అభిమానం, ఆయన యొక్క ఓపిక, చిరునవ్వు, నిబద్ధత ఇవన్నీ ముఖ్య అంశాలు. త్వరలో సార్కు రావాల్సినవి కూడా ఈయన పరంగా త్వరగా వచ్చి ఆయన్ని ఆనందంగా ఇదే చిరునవ్వుని చెదరనివ్వకుండా మీ తోడ్పాటు అందించాలని కోరుతూ, అందుకని ఏ సమస్య ఉన్నా మీ ఇద్దరం అలా పంచుకునేవాళ్ళం. ఇంకా దగ్గర సంబంధం ఎక్కడ చూశానంటే సార్తో 10th క్లాస్ మార్కులు మానిటరింగ్కి వెళ్ళాం ఇద్దరు కలిసింది. సరే అది ఏ విధంగా కూడా వెనకబడిన పిల్లలే మనకు వచ్చేది. ఆ వెనకబడిన పిల్లల్ని 100% సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఏదైనా ఉపాధ్యాయుల కృషి ఉంది, కానీ మన రౌతు అంటే యజమాని, తండ్రికి కుటుంబానికి యజమాని ఎలా ఉంటాడో పాఠశాలకు కూడా ఆ యజమాని ఆ ప్రధాన ఉపాధ్యాయులే. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి పెద్దలు ఎన్నో విషయాలు సార్ గురించి చెప్తున్నారు. అంటే అలాంటి డెడికేషన్ అనేది ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి బాధ్యత. సరే అందరూ ఉన్నారా లేరని కాదు, ఇక్కడ సార్ ఉన్నారు కాబట్టి సార్ను చూసి మన వంతుగా మనం ఇప్పుడు ఉన్నటువంటి మన సీనియర్ ఉపాధ్యాయులు కానివ్వండి, జూనియర్లు కానివ్వండి, మన రాబోయేటువంటి జనరేషన్ అందరూ కూడా కొద్దిగా ప్రశాంతంగా వింటూ సార్ గురించి ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే. వేదిక ముందు ఆశయమైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం. పిల్లలకు ఆశిస్తున్నాను. సుదర్శన్ రావు గారు, నేను ఈ మండలానికి ప్రధాన ఉపాధ్యాయులుగా ఒకేసారి వచ్చాము 2 సంవత్సరాల క్రితం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే సారు గురించి మనం చాలా నేర్చుకోవడం జరిగింది. మంచి పంక్చువల్గా ఉంటారు, మంచి స్నేహ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. కావాలన్నా కానీ సార్కి ఫోన్ చేసి తెలుసుకుంటా ఉండేవాడిని. అలాగానే ఉన్నా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ ఉద్యోగికైనా కానీ నియమిత వయసు వచ్చినప్పుడు రిటైర్మెంట్ తప్పనిసరి పరిస్థితి. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితం సుఖశాంతులతోటి ఆనందంతో గడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారము. విద్యార్థులకి నా శుభాశీస్సులు. నేను ఈ గ్రామ నివాసిని. తర్వాతనే పరిచయం, అంత ముందు పరిచయం లేదు, కానీ వారు సొంత మనిషిలాగా ఇక్కడ మమ్మల్ని ట్రీట్ చేసేవాడు. ఆయనకి ఏ అవసరం వచ్చినా సార్కి ఏం సహాయపడలే, కానీ సారే మమ్మల్ని ఉపయోగించుకునేవాడు. ఇంతతో అక్క పైన రేకులు కూడా వేయించాలని పట్టుబట్టి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల ద్వారా కానీ గ్రామస్తుల ద్వారా కానీ ఈ స్టేజ్ నిర్మాణం చేశారు. పూర్వం ఇక్కడ ఈ స్కూల్లో చదివిన శ్రీనివాసరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ ఈ స్కూల్ గురించి ఆలోచించలేదేమో. కానీ మీ పట్టుబట్టి సార్ దగ్గరికి వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఈ స్కూల్ కాంపౌండ్ రావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకి ఈ గ్రామస్తులకి మాటిస్తున్నాం. సార్ మీద అంటే స్కూల్ పట్ల సార్కి ఎంత విధంగా పరిచయం అయినప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. ఏదైనా మా ఫోన్లో కానీ మాట్లాడుకుంటూ నాకు సహకారం అందిస్తున్నారు. వారికి కూడా మా పాఠశాల నా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతకుముందు ఈ ప్రమోషన్పై వచ్చినప్పుడు అదేవిధంగా నా మిత్రులు, పాత మిత్రులు అందరూ ఉన్నారు, అందరికీ కూడా నమస్కారాలు. ఈ ఏర్పాటు జరిగినాయి అంటే స్కూల్కి కరెంటు ఫెసిలిటీస్ అన్ని లైట్స్ అన్నీ వచ్చాయి. అలాగే మనకి వాటర్ కూడా ఏర్పాటు చేశారు. వాటర్ పిల్లలకి అన్ని విధాలుగా మనకి స్కూల్ అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వివిధ పాత విద్యార్థుల నుంచి ఈ పాఠశాలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా కృష్ణుడు సార్ ఒక సందేశం ఇస్తే దాన్ని సలహా పాటిస్తారు, అర్జునులు పాటిస్తారు. అదేవిధంగా నేను
ఒక సలహా ఇచ్చాను మన ఓనర్ సార్ మనకి పాఠశాలకి ఇది చేద్దాం అనగానే కృష్ణా జిల్లాగా ఈ పాఠశాలకు బస్సులు చాలా తెచ్చాం. దాదాపుగా మనకి లేని అవస్థలను తెచ్చాం. ఇవన్నీ మీరు ఇచ్చిన స్ఫూర్తికే